హలో యాహ్! మ్యామ్. యాహ్! హాయ్. టీజర్‌లో చూస్తే 'ఓకే బాయ్' అనేది ఎంత ట్రెండ్ అయిందో, ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అని అంటున్నారు. అందుకే అవును. కదండి మీరు అడిగారు ఈసారి. అదే కదా ఫస్ట్ యెస్. అమ్మాయి క్వశ్చనే విష్ణు గారు. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. మ్యామ్. ఆహ్, ఏంటి ఆ డైలాగ్‌కి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని. దాని గురించి మీరు 250 పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు హానెస్ట్‌లీ. బట్ అట్‌లీస్ట్ టీజర్‌కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అపారెంట్‌లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు 'బాయ్' అనే డైలాగ్‌తో? చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలా అటాచ్ చేశారు. అదే అదే. ఓహ్! బాయ్ మీద చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. యాహ్! యాహ్! శోభన్. హాయ్ అండి. హై. హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే. వన్స్ 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ. సో, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది? ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో, మీ ఎలా అనిపిస్తుంది? బావుందండి. అంటే బావుంది. అంటే అంతేనండి. అంతకంటే ఇంకేం చెప్తాం. వి జస్ట్ హ్యాపీ. ఫస్ట్‌ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా! సెకండ్‌ది ఇంకొంచెం ఎంటర్‌టైన్ చేయొచ్చని కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతది కదా నెక్స్ట్ ఫిల్మ్స్‌కి. సో, ఒకటి ఒకటి హిట్ అనేది యాహ్! యాహ్! ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి అవును. నెక్స్ట్‌కి ఇంకా మన మీద ఆడియన్స్‌కి కూడా వాళ్ళ అవును. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. డెఫినెట్‌లీ అండి. సో, నెక్స్ట్ ఫిల్మ్‌కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి. జస్ట్ సినిమా ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయాలి. మేము కనపడాలి. సినిమా చూడాలి అందరూ. అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపేసామండి థాట్. ఆ థాట్స్ అన్ని వస్తే యాంక్సైటీ వస్తదని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. రామ్ థాంక్ నితిన్ యూ. గారు. 'పులిహోర రాజా' అనాలా? రామ్ నితిన్ అనాలా? అయ్యో! రామ్‌నితిన్ అండి. మ్యాడ్ 1లో మాత్రమే పులిహోర రాజా అండి నేను. అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో 'పులిహోర రాజా' అంటే పులిహోర ఏం కలపట్లేదా? లేదండి.